పీఎఫ్ గురించి కొత్త రూల్స్లు వచ్చాయి. ఈ కొత్త రూల్స్ ప్రకారంగా మీ పీఎఫ్ అమౌంట్ని ఎలా విత్డ్రా చేసుకోవాలి ప్రాక్టికల్గా స్టెప్ బై స్టెప్ నేనైతే ఈ వీడియోలో చూపిస్తా. అలానే ఎన్నో రూల్స్ గురించి కన్ఫ్యూజన్ ఉంది. 100% విత్డ్రావల్ అవకాశం ఉంటుంది అనేవాళ్ళు ఇప్పుడు 25% మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి అని కూడా అంటున్నారు. అయితే ఎంత అమౌంట్ నేను విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది? ఫామ్ 19, 31, 10C, 10D ఇవన్నీ అంటారు. ఈ ఫామ్స్ ఏంటి, వీటి ఉద్దేశం ఏంటి, ఎలా వాడుకోవాలి, వీటన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో ఎండ్ వరకు తప్పక చూడండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. విత్డ్రావల్ ప్రాసెస్ గురించి తెలుసుకునే ముందు రూల్స్ ఏం చెప్తుందో దాని గురించి అర్థం చేసుకుందాం. ఇప్పుడు 100% విత్డ్రావల్ అంటారు కదా, 25% మినిమం బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయాలంటారు. దీన్ని ఎలా లెక్కిస్తారు? మీ పిఎఫ్ అకౌంట్ 5 years నుంచి యాక్టివ్ ఉంది అనుకోండి. మీ కాంట్రిబ్యూషన్, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్, అలానే వడ్డీ ఎంతైతే వడ్డీ సంపాదించిందో ఆ వడ్డీ అన్నీ కలిపి ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు ఆ పిఎఫ్ అకౌంట్లో ఉంది అనుకోండి. కొత్త రూల్స్ పరంగా 25% అంటే 25 రూపాయలు ఆ అకౌంట్లోనే మీరు మెయింటైన్ చేయాలి. మినిమం బ్యాలెన్స్, ఇప్పుడు మన బ్యాంక్ అకౌంట్లకి మినిమం బ్యాలెన్స్ అని ఉంటుంది కదా, అలా పిఎఫ్ అకౌంట్లో కూడా 25% మీరు ముట్టుకోవడానికి అవకాశం ఉండదు. ఆ 25% పక్కన పెట్టేసి మిగిలింది ఎంత? 75 రూపాయలు అంటే 75 రూపీస్. ఆ 75 రూపీస్లో మీరు 100% విత్డ్రా చేసుకోవచ్చు. ఈ 75 రూపీస్ మాత్రమే ఎలిజిబుల్ ఉండేది విత్డ్రా చేసుకోవడానికి. ఇదే కొత్త రూల్స్ చెప్పేది. సో మీ అకౌంట్లో ఉండే అమౌంట్లో 75% మాత్రమే ఎలిజిబుల్ టు విత్డ్రా. ఆ 75% అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని 100% మీరు విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొన్ని కండిషన్లు ఉన్నాయి. ఈ మిగిలిన 25% ఉంది కదా, అదెప్పుడు మనకు దొరుకుతుంది? రిటైర్మెంట్ అయిన తర్వాత, ఏదో యాక్సిడెంట్ అయింది, పర్మనెంట్ డిసెబిలిటీ అయ్యింది, అలాంటప్పుడు ఒకవేళ మీరు పర్మనెంట్గా జాబ్ వదిలేశారు, నేను ఇంకా జాబ్కి వెళ్ళను అనుకున్నట్లయితే దానికి కూడా ఒక టైం పీరియడ్ ఉంది. ఆ టైం పీరియడ్ ముగిసిన తర్వాత మీరు క్లెయిమ్ ఇనిషియేట్ చేయొచ్చు, మీకు ఆ అమౌంట్ అన్నది సెటిల్ అవుతుంది. కొత్త రూల్స్ ప్రకారంగా అన్ఎంప్లాయ్మెంట్ పీరియడ్ అనేది 1 సంవత్సరం దాటినట్లయితే అంటే 12 నెలలు అయిన తర్వాత మీరు ఈ 25% అమౌంట్ ఏదైతే ఉంటుందో మినిమం బ్యాలెన్స్ దాన్ని కూడా విత్డ్రా చేసుకోవచ్చు. ఎవరైతే ఈపీఎఫ్ఓ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా యూజ్ అవ్వాలని కొన్ని రూల్స్ని చేంజ్ చేయడం జరిగింది. సో ఓల్డ్ రూల్స్ మరియు న్యూ రూల్స్ అని ఒక చిన్న కంపారిజన్ చూసుకున్నట్లయితే, ఇంతకు ముందు మీరు పెళ్లి గురించి మీ పిఎఫ్ అకౌంట్లో ఉండే అమౌంట్ని విత్డ్రా చేయాలంటే మినిమం 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాల్సిందే. 7 years ఎక్స్పీరియన్స్ లేదంటే ఆ అమౌంట్ని మీ పెళ్లి గురించి, మీ చెల్లెల పెళ్ళో, మీ తమ్ముడు పెళ్ళో, లేకపోతే మీ పిల్లల పెళ్ళో దీని గురించి విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉండేది కాదు. ఆ రూల్స్ని మార్చారు. కొత్త రూల్స్ పరంగా 1 year సర్వీస్ ఉన్న మీరు మ్యారేజ్ గురించి, మీ మ్యారేజ్, మీ ఫ్యామిలీ మెంబర్స్, లేకపోతే మీ కిడ్స్, ఎవరి మ్యారేజ్ అయినా సరే మీరు 1 year సర్వీస్ ఉంటే చాలు పిఎఫ్ అకౌంట్ నుంచి పెళ్లి గురించి విత్డ్రా చేసుకోవచ్చు. అలానే స్వంత ఇంటి కలల గురించి, హోమ్ కన్స్ట్రక్షన్, హోమ్ పర్చేజు ఇలాంటిది ఏదైనా ఉంటే ఇంతకు ముందు 5 years ఆఫ్ సర్వీస్ అడిగేవాళ్ళు, బట్ ఇప్పుడు జస్ట్ 1 year సర్వీస్ ఉంటే చాలు. ఎడ్యుకేషన్ గురించి మీరు తీసుకోవాలంటే, మెడికల్ ఎమర్జెన్సీ, ఇంకేదైనా వేరే కారణాలు ఉంటే దానికి కూడా వేరే వేరే కండిషన్స్ ఉండేవి. ఇప్పుడు అవన్నిటికీ కలిపి 1 year సర్వీస్ ఉంటే మెడికల్ ఎమర్జెన్సీ గురించి, ఎడ్యుకేషన్ గురించి, హౌస్ కన్స్ట్రక్షన్ గురించి, పెళ్లి గురించి మీరు విత్డ్రా చేసుకోవచ్చు. 1 year సర్వీస్ ఉంటే చాలు. ఇక్కడ ఈపీఎఫ్ఓ చేసింది ఏంటంటే ఎన్నో రూల్స్ని కలిపి 1 సింపుల్ రూల్ చేసేసింది. 1 year ఎక్స్పీరియన్స్ ఉందా, విత్డ్రా చేసుకోవచ్చు. పార్షియల్ విత్డ్రావల్కి అవకాశం ఉంది అనే ఒక సింపుల్ రూల్ని ఈపీఎఫ్ఓ తెచ్చింది. కానీ ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే అన్ఎంప్లాయిడ్ ఎంప్లాయీస్ గురించి అండి. ఇప్పుడు కరోనా టైంలో ఎంతోమంది జాబ్ పోగొట్టుకున్నారు. వాళ్ళకున్న ఛాలెంజ్ ఏంటి? ఇంతకు ముందు ఉండే రూల్స్ పరంగా జస్ట్ 2 months అంటే 2 నెలలు నాకు జాబ్ లేదు అన్నట్లయితే 2 months ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే చాలు మీరు 100% ఆఫ్ అమౌంట్ని విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉండేది. బట్ ఇప్పుడు అలా కాదు, రూల్స్ని మార్చేసింది. ఏంటి ఆ రూల్స్ అంటే, మీరు మినిమం 12 months మీరు అన్ఎంప్లాయిడ్ అని ప్రూవ్ చేయాలి. నా జాబ్ పోయింది, ఆ జాబ్ పోయిన 12 నెలల తర్వాతే మీకు ఆ అమౌంట్ 100% అనేది దొరుకుతుంది, లేకపోతే దొరకదు.
అలానే పెన్షన్ కాంపోనెంట్ అని ఉంటుంది కదా, ఈ పెన్షన్ కాంపోనెంట్ యూజువల్గా ఉండేది దేనికి? రిటైర్మెంట్ టైంలో మీకు హెల్ప్ అవ్వాలని. ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్, ఈపీఎఫ్ అనే వర్డ్ ఉంది కదా, దీని ఉద్దేశమే మీకు ఓల్డ్ ఏజ్లో దొరకాలని. బట్ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ఫండ్స్ని యాక్సెస్ చేస్తున్నాము, యూజ్ చేసుకుంటున్నాము. అది మిస్యూజ్ అవ్వకూడదని గవర్నమెంట్ ఈ రూల్స్ని తెచ్చింది. మీరు పెన్షన్ గురించి ఉన్న ఆ అమౌంట్ని, పెన్షన్ కాంపోనెంట్ని విత్డ్రా చేయాలంటే 36 months వెయిట్ చేయాలి అని కొన్ని కండిషన్స్ స్పెసిఫై చేసింది. అంటే 3 సంవత్సరాల తర్వాత నాకు జాబ్ పోయింది, దాని తర్వాత ఎలిజిబుల్ 100% అయితే దొరుకుతుంది. మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం కదా, 100 రూపీస్లో 75 రూపీస్, ఆ 75 రూపీస్లో 100% మీకు దొరుకుతుంది. పెన్షన్ కాంపోనెంట్ ఉంటే దాన్ని మీరు విత్డ్రా చేయాలంటే 36 months వెయిట్ చేయాలని కొత్త రూల్ని తెచ్చింది. నెక్స్ట్ పాయింట్ టీడీఎస్ గురించి, ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్. ఇప్పుడు ఉన్న రూల్ ఏం చెబుతుందంటే, మీ పిఎఫ్ అకౌంట్లో 50,000 కన్నా తక్కువ అమౌంట్ ఉంటే ఎలాంటి టీడీఎస్ కూడా కట్ అవ్వదు. పాన్ కార్డ్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా టీడీఎస్ కట్ అవ్వదు. కంప్లీట్ అమౌంట్ మీరు విత్డ్రా చేసుకోవచ్చు. 50,000 కన్నా తక్కువ అమౌంట్ మీ ఈపీఎఫ్ అకౌంట్లో ఉన్నట్లయితే, మీ పిఎఫ్ అకౌంట్లో 50,000 కన్నా ఎక్కువ అమౌంట్ ఉన్నట్లయితే మీరు పాన్ కార్డ్ ఇవ్వకపోతే 20% టీడీఎస్ కట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 80,000 రూపీస్ మీ పిఎఫ్ అకౌంట్లో ఉంది, పాన్ కార్డ్ మీరు ఇవ్వలేదు, పాన్ వెరిఫికేషన్ చేయలేదనుకోండి, అలాంటప్పుడు 20% ఆఫ్ 80,000, 8 2 16, అంటే 16,000 రూపాయలని టీడీఎస్ అని కట్ చేస్తారు. 64,000 రూపీస్ మాత్రమే మీ అకౌంట్కి వస్తుంది. ఆ 16,000 గురించి మీరు ఐటీఆర్ ఫైల్ చేయాలి. మీరు ట్యాక్స్ స్లాబ్లో లేకపోతే ఆ అమౌంట్ మీకు తిరిగి వస్తుంది. ట్యాక్స్ స్లాబ్లో ఉంటే అడ్జస్ట్ చేసుకుని ఏదైతే మిగులుతుందో ఆ అమౌంట్ని మీకు విత్డ్రా చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. అదే మీరు విత్డ్రాల్ చేసుకునేటప్పుడు 50,000 రూపీస్ కన్నా ఎక్కువ మీ పిఎఫ్ అకౌంట్లో ఉండి పాన్ కార్డ్ని విత్డ్రాల్ ఫామ్తో మీరు అటాచ్ చేసినట్లయితే అప్పుడు 10% టీడీఎస్ కట్ అవుతుంది. ఈ టీడీఎస్ గోల మనకొద్దు అనుకున్నట్లయితే ఫామ్ 15H లేకపోతే ఫామ్ 15G, దీంట్లో మీ ఎలిజిబిలిటీ దేనికి ఉందో దాన్ని సబ్మిట్ చేసినా ఓకే. ఎందుకంటే ఫామ్ 15H అనేది సీనియర్ సిటిజన్స్ గురించి. 60 years కన్నా ఎక్కువ ఏజ్ ఉంటే వాళ్ళు 15H ఫామ్ని సబ్మిట్ చేయొచ్చు. ఫామ్ 15G 60 years కన్నా తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు సబ్మిట్ చేయొచ్చు. దీన్ని సబ్మిట్ చేసినా కూడా టీడీఎస్ అనేది మీ అమౌంట్ మీద పడదు. నెక్స్ట్, జాబ్ వదిలేసిన తర్వాత ఎంతవరకు ఇంట్రెస్ట్ని లెక్కిస్తారు అంటే, నేను 30 years ఉన్నప్పుడు జాబ్ వదిలేశాను, పిఎఫ్ అకౌంట్లో డబ్బు కొంచెం ఉండేది, నేను నెక్స్ట్ 30 years అంటే నా ఏజ్ 60 years అయ్యేంత వరకు ఆ అకౌంట్ని ముట్టుకోను, 8.25% కంటిన్యూస్గా ఇంట్రెస్ట్ వస్తూనే ఉంటుందా? లేదండి, దానికి కూడా ఒక లిమిట్ పెట్టింది గవర్నమెంట్. ఆ రూల్ ఏంటంటే, మీరు జాబ్లో ఉన్నారు, జాబ్ వదిలేశారు, జాబ్ వదిలేసిన తర్వాత కూడా 3 years అంటే 3 సంవత్సరాలు మీ డబ్బుకి 8.25% ఇంట్రెస్ట్ దొరుకుతూ ఉంటుంది. ఆ 3 years తర్వాత ఇంట్రెస్ట్ రాదు, అక్కడే ఆగిపోతుంది. సో ఇది కూడా మీరు గమనించాలి. సో ఇవన్నీ కొత్త రూల్స్ గురించి మనం తెలుసుకున్నామండి. ఇప్పుడు పిఎఫ్ అకౌంట్లో డబ్బు ఉంది, దాన్ని విత్డ్రా చేసుకోవాలి. స్టెప్ బై స్టెప్ ఎలా? స్టెప్ నెంబర్ 1, మీ బ్రౌజర్ ఓపెన్ చేయండి, ఈపీఎఫ్ఓ అని టైప్ చేయండి. ఈపీఎఫ్ఓ వెబ్సైట్ లింక్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. రైట్ సైడ్ మీరు చూసుకున్నట్లయితే ఆన్లైన్ క్లెయిమ్స్ అనే ఒక ఆప్షన్ కనపడుతుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత యూనిఫైడ్ మెంబర్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యూఏఎన్ నంబర్ని మీరు ఎంటర్ చేయాలి, యూనివర్సల్ అకౌంట్ నంబర్, మరియు దాని గురించి ఉన్న పాస్వర్డ్. దీన్ని ఎంటర్ చేసినట్లయితే మీ మొబైల్ నంబర్కి ఓ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు. ఒకవేళ యూఏఎన్ నంబర్ యాక్టివ్ అవ్వలేదనుకోండి, దాన్ని యాక్టివేషన్ చేసి దాని తర్వాత మీరు లాగిన్ అవ్వాలి. మీకు మీ యూఏఎన్ గురించి అస్సలుకి తెలీదు అనుకున్నట్లయితే మీ హెచ్ఆర్ని కన్సల్ట్ చేయండి. యూజువల్గా మీ పేమెంట్ స్లిప్లో మీ పిఎఫ్ అకౌంట్ నంబరు, దాని గురించి ఉన్న యూఏఎన్, దీన్ని వాళ్ళు ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి. ఒకవేళ తెలియకపోతే అక్కడ కూడా మీరు ఈ ఇన్ఫర్మేషన్ని పొందొచ్చు. నెక్స్ట్ స్టెప్, కేవైసీ స్టేటస్ ఏంటి దాని గురించి తెలుసుకోవాలి. మీ ఆధార్ కార్డు, పాన్ నంబరు మరియు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ని ఇచ్చేసి వెరిఫై చేయాలి. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తారనుకోండి, ఐఎఫ్ఎస్సి కోడ్ అడుగుతుంది. ఆ ఐఎఫ్ఎస్సి కోడ్ వెరిఫై అని చూపించినట్లయితే ఇచ్చిన అకౌంట్ నంబరు, ఐఎఫ్ఎస్సి అది కరెక్టా అని వెరిఫై చేస్తుంది. ఇలానే అన్ని ఆధారు, పాను, బ్యాంక్ అకౌంట్ ఇవి 3 కూడా వెరిఫై అవ్వాలి. నెక్స్ట్ స్టెప్, ఆన్లైన్ క్లెయిమ్ అనే ఆప్షన్ని ఎంచుకోవడం. ఇక్కడ మీకు 4 ఆప్షన్లు కనపడతాయి. ఫామ్ 19, ఫామ్ 31, ఫామ్ 10C, ఫామ్ 10D. ఈ ఫార్ములు వేరే వేరే ఉద్దేశానికి హెల్ప్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఫామ్ 19 మీరు జాబ్ని పర్మనెంట్గా వదిలేశారు,
దాని గురించి డబ్బుని విత్డ్రా చేయాలని అనుకుంటూ ఉన్నారు. అలాంటప్పుడు ఫామ్ 19 అని సెలెక్ట్ చేయాలి. ఒకవేళ ఫామ్ 10C మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే పెన్షన్ కాంపోనెంట్ ఏదైతే ఉందో నా పిఎఫ్ అకౌంట్లో ఆ పెన్షన్ కాంపోనెంట్ మాత్రమే నేను తీసుకోవాలి. అలాంటప్పుడు ఫామ్ 10C. లేదు, పిఎఫ్ అకౌంట్ యాక్టివ్గా ఉంది, నేను జాబ్లో కూడా ఉన్నాను, ఏదో ఎమర్జెన్సీ ఉంది, హెల్త్ రిలేటెడ్, పిల్లల ఎడ్యుకేషన్ గురించి లేదా మ్యారేజ్ గురించి వేరే కారణాల కింద నేను పార్షియల్ విత్డ్రాల్ చేయాలి అనుకున్నట్లయితే అలాంటప్పుడు ఫామ్ 31. ఇలా వేరే వేరే ఫార్మ్కి వేరే వేరే ఉద్దేశం ఉంటుంది. సో మీరు దేని గురించి విత్డ్రా చేస్తున్నారు ఆ ఫామ్ని ఎంచుకోవాలి. ఫామ్ ఎంచుకున్న తర్వాత టీడీఎస్ గురించి అండి ఫామ్ 15H లేకపోతే ఫామ్ 15G దీన్ని మీరు సబ్మిట్ చేయాలి. ఆ ఫామ్ని అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ మీ బ్యాంక్ యొక్క చెక్ బుక్ లేకపోతే బ్యాంక్ అకౌంట్ యొక్క పాస్బుక్ ఉంటుంది కదా, దాన్ని అప్లోడ్ చేయాలి. దీని గురించి కొన్ని కండిషన్స్ ఉంటుంది. ఏ ఫార్మాట్ ఫైల్ని మీరు అప్లోడ్ చేయొచ్చు, ఫైల్ సైజ్ ఎంత ఉండాలి, దాని గురించి ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఉంటుంది, దాన్ని ఫాలో చేయండి. ఇవన్నీ అయిన తర్వాత ఆధార్ ఓటీపీ వెరిఫికేషన్ అడుగుతుంది. సో ఓటీపీ ఇచ్చి మీరు వెరిఫై చేసినట్లయితే క్లెయిమ్ అప్లికేషన్ సబ్మిట్ అయినట్టు. సో అలానే ఆన్లైన్ సర్వీసెస్ ట్యాబ్ ఉంది కదా, అక్కడే క్లిక్ చేసి నేను అప్లై ఆల్రెడీ చేసేసాను, దాని యొక్క స్టేటస్ ఏంటి అది మీరు ట్రాక్ చేయొచ్చు. సో క్లెయిమ్ స్టేటస్ ఏంటి అనేది ఆన్లైన్లో మీరు చూడొచ్చు. ఇవన్నీ అయిన తర్వాత అండి మినిమం 5 to 14 డేస్లో 5 రోజుల నుండి 14 రోజుల్లో మీ క్లెయిమ్ అన్నది కంప్లీట్ అయ్యి మీ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే, మిస్టేక్స్ ఉంటే మీరు ఈ ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ ఉంది కదా, అక్కడ చూసినట్లయితే ఏదైనా ప్రాబ్లం ఉంటే, రిజెక్ట్ అయినట్లయితే అక్కడ రీజన్తో పాటు క్లియర్గా మెన్షన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కేవైసీ కరెక్ట్గా లేదు, మీరు ఇచ్చిన బ్యాంక్ డీటెయిల్స్ సరిగా మ్యాచ్ అవ్వట్లేదు, రాంగ్ ఫామ్ని సబ్మిట్ చేశారు, ఇలా కొన్ని కండిషన్స్ ఉంటాయి. దాన్ని ఆ కండిషన్స్ని స్పెసిఫై చేస్తుంది. దాన్ని చూసుకుని మీరు అగైన్ కరెక్షన్ చేసుకుని మళ్ళీ అప్లై చేయొచ్చు. సో ఇవన్నీ స్టెప్స్ని మీరు పాటించినట్లయితే ఈపీఎఫ్ కొత్త రూల్స్ ప్రకారంగా మీ పిఎఫ్ అకౌంట్లో ఉండే అమౌంట్లో కండిషన్స్ ఏదైతే ఉందో దాన్ని సాటిస్ఫై చేసి విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే పిఎఫ్ అనేది ప్రావిడెంట్ ఫండ్, మీ ఓల్డ్ ఏజ్కి హెల్ప్ అవ్వాలని గవర్నమెంట్ ఇచ్చిన ఒక బెనిఫిట్. దాని గురించి వాడడానికి ట్రై చేయండి. ఎంతవరకు మీరు జాబ్ని కంటిన్యూ చేస్తారో అప్పటి వరకు 8.25% ఎలాంటి ట్యాక్స్ లేని ఇంట్రెస్ట్ని పిఎఫ్ అకౌంట్ సంపాదించి ఇస్తుంది, అది కూడా కాంపౌండెడ్ ఇంట్రెస్ట్. సో అలాంటి అవకాశాన్ని మీరు మిస్ చేసుకోవద్దు. మ్యాక్సిమం మేనేజ్ చేయడానికి ట్రై చేయండి. ఆ కార్పస్ పెద్దగా బిల్డ్ అవ్వడానికి ఒక అవకాశం ఇవ్వండి. అంత ఎమర్జెన్సీ ఉంటే వేరేది ఆప్షన్ లేదు అన్నట్లయితే అలాంటి సందర్భంలో మాత్రమే పిఎఫ్ విత్డ్రా గురించి ఆలోచించండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఈ వీడియో లింక్ని షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్. Boss Wala. Be the boss.